హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న అబ్రహం ఆజ్లర్ మూవీ రివ్యూ గురించి. సో ఈ మూవీ థియేటర్లో చూద్దాం అనుకున్నా, బట్ షోస్ లిమిటెడ్గా పడ్డం హైదరాబాద్లో. మీకు తెలిసిందే కదా, మలయాళం సినిమాస్కి చాలా లిమిటెడ్ థియేటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో చాలా ఎక్కువ రిలీజ్ అవుతాయి. సినీపోలిస్ మల్కాజ్గిరి సీసీపీఎల్లో ఎక్కువ ఆడతాయి. మేబీ అక్కడ మలయాళం ఆడియన్స్ ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ పీవీఆర్ గలేరియా, నెక్స్ట్ మన ఫోరం మాల్లో ఎక్కువ ఆడతాయి. పంజగుట్ట పీవీఆర్లో ఎక్కువ ఆడతాయి. సో ఇలాంటి జిఎస్ఎం మాల్లో ఆడతాయి. సో ఇలాంటి ప్లేసెస్లోనే రిలీజ్ అయ్యి, అది కూడా లిమిటెడ్ షోస్ పడ్డాయి మన హైదరాబాద్లో. సో థియేటర్లో చూడడం కుదరలేదు. ఫైనలీ ఓటీటీలో రిలీజ్ అయింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. చూశాను. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద మూవీ మనకి మమ్ముట్టి గారు ఉంటారు. సో మమ్ముట్టి గారు ఉన్నారంటే ఆ మూవీ చూడాల్సిందే, అందులో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చూశాను మూవీ. సో మరీ అంత బ్యాడ్ కాదు, మరీ అంత గుడ్ కాదు, ఇట్స్ ఓకే, పర్లేదు. టాప్ నాచ్ అని చెప్పారు, అలా అని తీసి పడేలేం. ఇట్స్ గుడ్. ఎస్పెషలీ మమ్ముట్టి గారు ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్, ఆ పెయిన్ అవి చూపిస్తున్నప్పుడు బాగుంటుంది. సో మూవీ స్టార్టింగ్ వచ్చేసి జయరామ్ గారికి ఒక ఫ్యామిలీ ఇన్సిడెంట్ అవుతుంది. అతని ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కోల్పోతాడు. సో ఆ ఇద్దరు వ్యక్తులు కోల్పోయిన సంఘటన నుంచి ఓపెన్ చేసి మనకి మూవీ స్టార్ట్ చేస్తారు. ఆయన వర్క్ చేస్తున్న కేస్కి అండ్ ఆయన ఫ్యామిలీకి ఒక లింక్ ఉంటుంది. ఆ స్పెషల్ లింక్ అప్ ఏంటి, అండ్ మమ్ముట్టి గారికి అండ్ జయరామ్ గారికి ఉన్న ఒక స్మాల్ కనెక్షన్ ఏంటి అనేది మనం పార్ట్ 2లో చూడాలి. దాన్ని క్వశ్చన్ మార్క్గానే ఎండ్ చేశారు. నాకు బేసిక్ ఇలా లూప్ హోల్స్తో ఎండ్ చేస్తే నచ్చదు మూవీ. ఏమైనా పార్ట్ ఉంటే ఆ లూప్ హోల్స్ని ఎండ్ చేసి మళ్ళీ పార్ట్ 2లో చూద్దామని చెప్పాలి. ఎందుకంటే అది వస్తుందా రాదా. ఈ మధ్య సీక్వెల్స్ ఎట్లా అయిపోయాయంటే పార్ట్ 1 బాగా హిట్ అయితే పార్ట్ 2 తీస్తారు, లేకపోతే మళ్ళీ తీయరు. సో అది త్వరగా తీస్తే హ్యాపీ, ఎందుకంటే ఉంటుంది కదా స్టార్ట్ చేసిన పాయింట్ అది మూవీలో. సో ఆ కనెక్షన్ ఏంటో ఇంకా తెలీదు. సో అలా తన ఫ్యామిలీ దూరం అయిపోతారు తన దగ్గర నుంచి. సో ఏం జరిగింది అనేది ఒక స్టోరీ, అదైతే మనకి రివీల్ చేయలేదు. అండ్ సీరియల్ కిల్లింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా ఒక్కొక్క డిఫరెంట్ కిల్లింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఏంటి అనేది మనకి మూవీ స్టోరీ. అండ్ ఫ్లాష్ బ్యాక్, మమ్ముట్టి గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ కృష్ణదాస్ అనే గాయకుడు ఉంటాడు, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎనిమీస్ అయ్యారు అనేది చాలా బాగా చూపెట్టారు. అండ్ జయరామ్ గారు యాక్టింగ్ బాగుంది మూవీలో, అదొక ప్లస్ పాయింట్. అండ్ మమ్ముట్టి గారు ఉన్నప్పటి నుంచి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. కాకపోతే ఎక్కువ టైం మనం మమ్ముట్టి గారి స్క్రీన్ ప్రెజెన్స్ చూడలేం, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో కొత్త యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ లోడ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మనం మమ్ముట్టి గారిని చూడగలం. అండ్ ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అదంతా బాగుంటుంది. తెలుగులో కూడా ఉంది, చూస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అదంతా టాప్ నాచ్ అయితే అనిపించదు, బట్ పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ 4 డాక్టర్ క్యారెక్టర్స్ ఏవైతే చూపిస్తారో వాటికి కన్ఫ్యూజ్ అయితే అవుతాము. అలా ఉంటుంది స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో. అండ్ జయరామ్ గారి సస్పెన్స్ని కూడా తొందరగా ఒక మూవీ తీసి చూపిస్తే బాగుండు. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. అండ్ ఎవరైతే జయరామ్ గారి పక్కన 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మమ్ముట్టి గారిది చెప్పక్కర్లేదు, సూపర్ క్యారెక్టర్, ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ షేడ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ ఇట్. బాగా పోర్ట్రే చేశారు ఆయన క్యారెక్టర్ కూడా ఆయన. సో చాలా బాగుంది, అలా అని చెప్పి అంత బాగుందని చెప్పలేం. సో ఒకసారి అయితే చూడొచ్చు, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో మలయాళం ఇండస్ట్రీ నుంచి చాలా మంచి మూవీస్ వస్తున్నాయి. నేను కూడా రివ్యూ చేస్తున్నాను. అన్వేషిపిన్ ఖండితం, ఆ మూవీ కూడా రివ్యూ చేశాను. నేను అది మలయాళంలోనే చూశాను, బట్ దానికి తిప్పి కొడితే 60 వ్యూలు కూడా లేవు. సో ఈ వీడియోకి ఎన్ని వస్తే నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను చూసిన మూవీస్ నేను రివ్యూ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అబ్రహం ఆజ్లర్ మూవీ చూస్తే ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.